కావలి నియోజకవర్గానికి తలమానికంగా నిలిచే విధంగా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసి బీపీసీఎల్ కంపెనీని కావలికి తీసుకువచ్చిన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా, యువత భవిష్యత్తే ఆశయంగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి కావలి నియోజకవర్గ ప్రజలకు పారిశ్రామిక రంగానికి కొత్త వెలుగులు నింపే ఈ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో సమృద్ధి, ఉపాధి, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు పమిడి రవికుమార్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద పతంగుల ఫెస్టివల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సందడి చేశారు. స్థానిక నాయకులతో కలిసి గాలిపటాలు ఎగరవేసి కాసేపు ఆహ్లాదంగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రజలకు భోగి, మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరిగిందని, దానిలో 40 దేశాల నుంచి 100 మంది కైట్ ప్లేయర్స్ వచ్చారన్నారు. వచ్చే ఏడాదిలోపు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం స్పాట్గా మార్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సంక్రాంతికి హుస్నాబాద్ చెరువు కట్టపై కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకుందామన్నారు. మహాసముద్రం, గండి, సర్దార్ పాపన్న గుట్టలు, భైరవస్వామి గుడి, అర్బన్ పార్క్, రాయికల్ వాటర్ ఫాల్స్, ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ ఆలయం, పొట్లపల్లి రాజరాజేశ్వరి స్వామి ఆలయం, కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుతో హుస్నాబాద్ టూరిజం, ఉపాధి, విద్య అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందన్నారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో కుటుంబ సభ్యులంతా కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్నారు. 40 దేశాల నుంచి పతంగులు ఎగరేసిన వచ్చారు. దాదాపు 100 మంది. అక్కడ ఒక స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. 1200 రకాల మిఠాయి. మన నెక్స్ట్ టైం స్వీట్ ఫెస్టివల్ కూడా పెడదాం. ఇక్కడ అన్ని రకాల స్వీట్లు ఎవరెవరు చేసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు అమ్మదాల్చుకుంటే అమ్ముకునేటట్టుగా మనం ఒక స్టాల్ పెట్టి, ఇది మొదటిసారి చాలా పెద్దగా నెక్స్ట్ టైం కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ హుస్నాబాద్ లో పెద్దగా టూరిజం కింద అప్పటి వరకు మొత్తం ప్రాజెక్ట్ ఇదంతా కూడా కంప్లీట్ అవుతుంది. కప్పగుట్ట కూడా అభివృద్ధి అయ్యి, మహాసముద్రం గండి, అటు పాపన్న గుట్టాలు, భైరవ స్వామి గుడి, మహాసముద్రం గండి, ఆ జిల్లాల గడ్డ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి అన్ని కూడా కలిపి ఈ ప్రాంతం అంతా అర్బన్ ఫారెస్ట్ అంతా కలిపి పెద్ద టూరిజం క్లస్టర్ కింద తీసుకునే సందర్భంలో రాయకాల వాటర్ ఫాల్స్ కాడ అన్ని రకాలుగా ఈ యొక్క సాంప్రదాయాలు ఇంతకుముందు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా సాంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కాకతీయుల కాలం నాటి ఈ ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ గుడి, ఈ ప్రాంతం అంతా కూడా పొట్లపల్లి స్వయం రాజరాజేశ్వర స్వామి, అటు కొత్తకొండ వీరభద్ర స్వామి పెద్ద జాతర రేపు, ఈ సిద్ధేశ్వర ఆలయం, ఈ విధంగా అన్ని కలవికన్నటువంటి ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు, గండిపల్లి ప్రాజెక్టు, ఈ ప్రాంతం అంతటికి సంబంధించిన అన్ని రకాలుగా మరి ఆహ్లాదకరంగా టూరిజంతో పాటుగా ఉపాధి, విద్య అన్ని రకాలుగా ముందుండడానికి కొరకు మరి ఉండాలని కోరుతూ ఈ పండుగ సందర్భంగా గంగిరెద్దులు, మంచి ముగ్గులు, మరి రంగురంగుల ముగ్గులతోటి పండుగను సుఖ సంతోషాలతో, ఎందుకంటే రైతుల పండుగ ఇది, సమృద్ధి వర్షాలు, మంచి ఆయురారోగ్యాలతోటి పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు. మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తూ 4 లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు, నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు, నియోజకవర్గ వాసులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి, ఆనందం, సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ ఇట్లు గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా. కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిందురాయద